గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆల్రెడీ మనము పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 డిస్కస్ చేసుకున్నాము. మనము పార్ట్ 2కి సంబంధించిన అంటే ఎగ్జామినేషన్ పేపర్ 2 అనేది డిస్కస్ చేసుకున్నాము. సో ఈరోజు మనం చూసినట్లయితే ఇట్ ఈస్ సెకండ్ వీడియో, ఇక్కడ సెకండ్ పేపర్ అని చెప్పుకోవచ్చు అనమాట. టోటల్ మనం 100 పేపర్స్ అనేది ఆర్మీ ఆల్ ట్రేడ్స్ సంబంధించి డిస్కస్ చేయబోతున్నాను. ఇది పిల్లలు చాలామంది మమ్మల్ని అడగడం జరిగింది, సార్ మీరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి. సో లెట్ us see what exactly the question papers are. సో ఇక్కడ చూసినట్లయితే మనకి నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్, ఫస్ట్ మనం జనరల్ నాలెడ్జ్ ఫాలోడ్ బై జనరల్ సైన్స్, దెన్ ఫాలోడ్ బై వీ హ్యావ్ రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అనేది నియరెస్ట్ ప్లానెట్ అడిగాడు టు ద సన్, జూపిటరా, వీనసా, మెర్క్యూరియా, ఎర్తా. సో మనకు తెలుసు ఆ సీక్వెన్స్ అనేది MVEM జాజన్. అంటే ఇక్కడ ఏంటంటే MV అనేది మెర్క్యూరీ, వీనస్, ఈఎం అంటే ఎర్త్, మార్స్, జాజన్ అంటే జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము MVEM జాజన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇనిషియలీ మనం చూసినట్లయితే నియరెస్ట్ ప్లానెట్ అనేది మెర్క్యూరీ వస్తుంది కాబట్టి మెర్క్యూరీ ఇస్ ద నియరెస్ట్ ప్లానెట్ అండ్ స్మాలెస్ట్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు. జూపిటర్ చూసినట్లయితే దీంట్లో మనము రెడ్ జెయింట్ స్పాట్ ఎక్కడ ఉందిరా అంటే ఇక్కడ జూపిటర్లోనే ఉంది. సో ఇక్కడ జూపిటర్ మనకి గ్రావిటేషనల్ అట్రాక్షన్ అంటే మనము యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా మ్యాక్సిమం అమంగ్ ఆల్ ద ప్లానెట్స్ ఏదిరా ఉండేదంటే జూపిటర్ అని చెప్పుకోవచ్చు. దానివల్ల మన మీద భూమి మీద ఈ ఆస్ట్రాయిడ్స్ అనేది పడకుండా చాలా హెల్ప్ చేస్తుంటాయి. ఫర్దర్ మనం చూసినట్లయితే వీనస్ మనకి తెలుసు, ఇక్కడ మార్నింగ్ స్టార్ లేదా ఈవినింగ్ స్టార్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఏది ట్విన్ ప్లానెట్ అడిగాడు, ట్విన్ ప్లానెట్ చూసినట్లయితే మన ట్విన్ ప్లానెట్ మార్స్ అని చెప్పుకోవచ్చు. వీనస్ అనేది మార్నింగ్ లేదా ఈవినింగ్ స్టార్ అని చెప్పుకోవచ్చు, లేదా మన ఇక్కడ దీని ప్రకారం మనము చూసుకోండి. ఫర్దర్ మనకి ఏంటంటే ఎర్త్ అనేది బ్లూ ప్లానెట్ అంటారు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మొహెంజోదారో వాజ్ డిస్కవర్డ్ బై ఆర్డి బెనర్జీ. ఈ ఆర్డి బెనర్జీ ఎవర్రా అంటే ఇతను ఆర్కియాలజిస్ట్ అంటారు అనమాట. ఎవరైతే ఎక్స్కవేషన్ చేస్తాడో పురాతన కాలమైన ఏవైతే ఇప్పుడు ఈ విధంగా ఎక్స్కవేషన్ చేస్తారో వాళ్ళని ఆర్కియాలజిస్ట్ అంటారు. ఇతను 1922లో చాలా ఇంపార్టెంట్, 1922లో ఆర్డి బెనర్జీ ఏం చేశాడంటే ఈ విధంగా పురాతన తవ్వకాలలో ఈ మొహెంజోదారో అనేది కనిపెట్టడం జరిగింది. ఇక్కడ 1945 ఇచ్చాడు. ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అక్టోబర్ 24th ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫర్దర్ మనం చూసినట్లయితే 1942 అంటున్నట్లనే మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ లీడ్ చేసింది ఎవరంటే మహాత్మా గాంధీ. ఆ మూమెంట్లోనే డూ ఆర్ డై అనేది మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు 1920 ఏంట్రా స్పెషాలిటీ అంటే మనందరికీ తెలిసిందే. 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. 1922 దాకా వచ్చేందుకు ఏమైందంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్ తోటి మహాత్మా గాంధీని కూడా ఆ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది విత్డ్రా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అతని జైల్లో కూడా పెట్టారనమాట. సో ఈ విధంగా మనకి డిస్కస్ చేసుకోవచ్చు ABCD కూడా. హీరాకుండ్ డ్యామ్ మనకు తెలిసినట్లయితే హీరాకుండ్ డ్యామ్ అనేది ఎక్కడుందిరా అంటే రివర్ మహానది పైన. ఈ మహానది అనేది ఒడిశాలో ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇది హైయెస్ట్ డ్యామ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దామోదర్ రివర్ ఏంట్రా అంటే బెంగాల్స్ సారో అంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే బీహార్ సారో దేన్ని అంటారంటే రివర్ కోసి అనమాట. మనం చూసినట్లయితే ఇక్కడ లూని రివరు అతి పెద్ద సాల్ట్ రివర్ అని చెప్పుకోవచ్చు. ఇది రాజస్థాన్లో మనం చూడొచ్చు అనమాట. ఇది మౌంట్ అబు ఏదైతే ఉందో ఆ మౌంట్ అబు ఆరావళి రేంజెస్ నుంచి రావడం జరుగుతుంది. మౌంట్ అబు అంటున్నట్లే మీకు దిల్వారా జైన్ టెంపుల్ గుర్తుకు రావాలి. సో ఆ విధంగా మనం ఒకదానికొకటి లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్స్ట్రుమెంట్ అండ్ పర్సన్ రిలేటెడ్ అంజాద్ అలీ ఖాన్. ఎవరు రైతనంటే ఇతను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాడనమాట. అది ఏంట్రా అంటే సరోద్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ సరోద్ అనే ఇన్స్ట్రుమెంట్ అంజాద్ అలీ ఖాన్ ప్లే చేస్తే, సితారు పండిట్ రవిశంకరు, సెహనాయ్ అంటే మనకు తెలుసు కదా అది మేళం అనమాట, బిస్మిల్లా ఖాన్ అని గుర్తుంచుకోండి. తబలా అయితే జాకిర్ హుస్సేన్ లేదా అల్లా రఖా ఖాన్, వీళ్ళిద్దరూ చాలా టాలెంట్. వాక్ తాజ్ అనే జాకిర్ హుస్సేన్ మీరు చూడొచ్చు, అడ్వర్టైజ్మెంట్ కూడా రావడం జరుగుతుంది. వయలిన్ మనకు తెలుసు, వయలిన్లో మనం చూసినట్లయితే సుబ్రహ్మణ్యం మరియు శంకర్ వీళ్ళు చాలా ఫేమస్ అనమాట వయలిన్కి సంబంధించి. సో ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ వాటికి సంబంధించిన మనుషులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద స్టేట్ విత్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ సంతల్స్. ఏ స్టేటు ఎక్కువగా సంతల్స్ అనే ట్రైబ్ మనం చూడొచ్చు అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ సంతల్స్ అన్నాడు ఎక్కువ పాపులేషన్ సంబంధించి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఈ జరావన్స్ అనే ట్రైబ్ మాత్రము
సెంటినల్స్, జెరావన్స్, షాంపెన్స్ అనేది అండమాన్లో చూసినట్లయితే తోడాస్ అనే ట్రైబ్ మనము తమిళనాడులో చూడొచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంట్రా అంటే ఈ విధంగా ఏ స్టేట్లో మనము చూసినట్లయితే లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ సంతల్స్ ఉన్నారంటే జార్ఖండ్ అనమాట. జార్ఖండ్ యొక్క ప్లేస్ క్యాపిటల్ ఏంట్రా అంటే రాంచీ, మనకు తెలుసు మహేంద్ర సింగ్ ధోని ఉండే ప్లేసే. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో గాండ్స్ అనే ట్రైబ్ చూడొచ్చు. ఒడిశాలో కొండ్లు అనే ట్రైబ్ మనం చూడొచ్చు అనమాట. సో ట్రైబ్స్ వాళ్ళ యొక్క లొకేషన్ గురించి గన్ షాట్ ఒక క్వశ్చన్ ఇస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ పేర్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ రైట్ పేర్ అడిగాడు. రూర్కెలా ఇక్కడ ఏంటంటే ఇస్ కరెక్ట్ అనేది చూసినట్లయితే వైజాగ్ అనేది స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉందా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఇక్కడ ఏ పేరు ఇన్కరెక్ట్ అని ఉండాలి, క్వశ్చన్ అనేది రాంగ్ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ ఇన్కరెక్ట్ అని రావాలి. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే బొకారో స్టీల్ ప్లాంట్ అనేది ఇన్కరెక్ట్ అనమాట. రెస్ట్ రూర్కెలా అనేది మనం చూసినట్లయితే ఒడిశాలో ఉంది. అదేవిధంగా దుర్గాపూర్ కర్ణాటక రాంగ్ ఇచ్చాడు అనమాట. ఓవరాల్ ఏంటంటే ఇక్కడ మనము దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్లో ఉంది. సో ఇక్కడ బొకారో స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉందా అంటే జార్ఖండ్లో ఉందన్నమాట. క్వశ్చన్ ఫర్గెట్ అబౌట్ ద క్వశ్చన్. మీకు కావాల్సింది ఏ స్టీల్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి వాటి లొకేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఖజురహో మందిర్, ఖజురహో టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఖజురహో టెంపుల్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఈ మధ్యప్రదేశ్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఛత్తర్పూర్ అనే ప్లేస్లో ఈ టెంపుల్స్ అనేది మనం చూడొచ్చు. ఇది మ్యాక్సిమం కామసూత్ర భంగిమలకి చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మధ్యప్రదేశ్ ఛత్తర్పూర్ మందిర్ ఎవరైతే ఉంటారో చండీల రాజులు ఈ గుడిని కట్టించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో మనకు తెలుసు అలహాబాద్ ఏదైతే ఉందో ప్రయాగ్రాజ్ అంటారు. దాంట్లో మనకి గంగా, యమున, సరస్వతి వీటి యొక్క సంగమము మహాకుంభ మేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అక్కడ జరుగుతుంది. నెక్స్ట్ సోమనాథ్ గుడి అడిగారంటే గుజరాత్లో అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అక్షర్ధామ్ గుడి కూడా గుజరాత్లో ఉంది. ఫర్దర్ మనం చూసినట్లయితే తమిళనాడులో మీనాక్షి టెంపుల్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. సైన్స్ డీలింగ్ విత్ ద స్టడీ ఆఫ్ ద ఎర్త్క్వేక్, ఏ సైన్స్ ఈ విధంగా భూకంపం గురించి చెప్తుంది అంటే సెస్మాలజీ అంటారనమాట. సెస్మాలజీ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మనకి సెస్మాలజీ అంటే భూకంపం సంబంధించింది. ఆ భూకంపం సంబంధించింది మనం చెప్పుకోవచ్చు అనమాట. రెక్టార్ స్కేల్తో మెజర్ చేస్తారు. కాస్మాలజీ అంటే స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ అనమాట. సో సెలెస్టియల్ బాడీకి సంబంధించి ఈ స్టడీ మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే మనము అంటే ఆకాశం కానీ లేదంటే ఈ స్టార్స్ కానీ వీటికి సంబంధించిన సెలెస్టియల్ బాడీస్ నుంచి కాస్మాలజీ అంటారు. ఆగ్రోనమీ అంటే ప్లాంట్స్ మరియు అగ్రికల్చరల్ సంబంధించి అనమాట. సో ఆగ్రోలాజికల్ ఈ విధంగా సైన్సెస్ అనేది మనం చూడొచ్చు. స్టడీ ఆఫ్ ఎర్త్ అంటే జియాలజీ అని మనం తెలుసుకోవచ్చు అనమాట, ఎర్త్ యొక్క అధ్యయనాన్ని. నెక్స్ట్ మనము చాలా ఉన్నాయి. డెండ్రాలజీ అంటే ఏంటి, డాక్టిలోగ్రఫీ అంటే ఏంటి అని రీసెంట్గా చాలా అడిగాడు. ఈ విధంగా మనకు చెట్టు లైఫ్ కనుక్కోవడానికి ఆ రింగ్స్ ఉన్నాయి, ఆ రింగ్స్ అనేది డెండ్రాలజీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇండో చైనా వార్ ఎప్పుడు జరిగిందని అడిగాడు. దీన్ని మనం చూసినట్లయితే 1962లో జరిగింది. అదే పాకిస్తాన్ అయితే 3 సంవత్సరాల తర్వాత మనకి 65లో ఇండో పాక్ వార్ అనేది జరిగింది. 1947 మనం చూస్తే ఇండిపెండెన్స్ రావడం జరిగింది ఇండియాకి ఆగస్ట్ 15, పాకిస్తాన్కి అయితే 14 రావడం జరిగింది. 1973 దీనికి ఫేమస్ అంటే ఇక్కడ ఒక కిప్పర్ వార్ అరబ్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో జరిగిందనమాట. ఇట్ ఈస్ నాట్ ఆర్ బిజినెస్, ఫర్గెట్ అబౌట్ దట్ బిట్. ఓవరాల్ ఏంటంటే అరబ్ ఇజ్రాయెల్ వార్ ఎప్పుడు జరిగిందంటే 1973 అని చెప్పుకోవచ్చు. లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా రన్స్ ఫ్రమ్ అని అడిగాడు. ప్రతి ఒక్కరికి తెలిసిందే నార్త్ సౌత్ కారిడార్. నార్త్లో జమ్మూ, సౌత్లో కన్యాకుమారి. ఇంత దూరము నార్త్ సౌత్ కారిడార్ అని లాంగెస్ట్ హైవే అని చెప్పుకోవచ్చు. ఒకవేళ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అడిగాడంటే ఢిల్లీ, క్యాల్కటా, చెన్నై, ముంబై అండ్ బ్యాక్ టు ఢిల్లీ. ఇది గోల్డెన్ పిరమిడ్ లేదా గోల్డెన్ క్వాడ్రిలేటరల్, గోల్డెన్ ఈ విధంగా రెక్టాంగిల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అడిగింది లాంగెస్ట్ అడిగాడు కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇట్ కమ్స్ టు ద ప్లేస్ ఈస్ట్ వెస్ట్ కారిడార్, సో వెరీ ఇంపార్టెంట్. సిల్చార్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఈ విధంగా రోడ్ అనేది చూసినట్లయితే మనము పోర్బందర్ వరకు ఆ రోడ్ అనేది చూడొచ్చు. సో ఈస్ట్ వెస్ట్ కారిడార్ అయితే సిల్చార్ అరుణాచల్ ప్రదేశ్లో నుంచి మనము వెస్ట్కి గుజరాత్లో అని చెప్పుకోవచ్చు అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే నేషనల్ హైవే ఏదైతే ఉందో ఈ నేషనల్ హైవే 1, 2, 3, 4, 5 గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అవి కూడా మీకు కావాలంటే యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ మై ప్లేలిస్ట్. చార్మినార్ లొకేషన్ అడిగాడు, చాలా ఈజీ క్వశ్చను. కులీ కుతుబ్ షా ఆ టైంలో
ఒక ప్లేగ్ అనేది రావడం జరిగింది. ఆ ప్లేగ్ రావడంతో అక్కడ ఈ చార్మినార్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. హైదరాబాద్లో మనం చూడొచ్చు. అదేవిధంగా అక్కడ మూసీ నది కూడా ఉంది. జైపూర్నే పింక్ సిటీ అంటారు. అక్కడే మనం హవా మహల్ కూడా చూడొచ్చు. సవాయి రాజా జయసింగ్ అనే అతను ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు ద వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంట్రా అంటే, జైపూర్లో మనం చూసినట్లయితే పింక్ సిటీ అంటారు. ఈ జైపూర్లోనే మనకి జంతర్ మంతర్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఛత్తర్పూర్ అంటే ఖజురహో గుళ్ళు అక్కడే ఉన్నాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే భోపాల్ మధ్యప్రదేశ్ అంటున్నట్లనే మనకి దువాధార్ అనే వాటర్ ఫాల్స్ నర్మదా నది యొక్క వాటర్ ఫాల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. భోపాల్లో చాలా మన జబల్పూర్లో చూడొచ్చు మనం అది. సో నెక్స్ట్ ఏంటంటే స్మాలెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ అని అడిగాడు. కాంటినెంట్స్ గురించి మనం చూసినట్లయితే ఆస్ట్రేలియా అనేది స్మాలెస్ట్ అయితే, బిగ్గెస్ట్ అనేది ఏషియా అని చెప్పుకోవచ్చు. రెండవ ప్లేస్లో ఏది అని అడిగాడు అనమాట రీసెంట్ ఎగ్జామ్లో. సో అందరికీ ఏషియా తెలుసు, ఆస్ట్రేలియా తెలుసు, కానీ రెండవది మాత్రం తెలియదు అనమాట. సో చాలా ఇంపార్టెంట్. రెండోది కూడా అడగడం స్టార్ట్ చేశాడు. రెండోది చూసినట్లయితే మనకి ఐలాండ్స్లో గ్రీన్లాండ్ పెద్దది, రెండోది న్యూ జినియా అయితే ఇక్కడ మనకేంటంటే కాంటినెంట్లో రెండవది ఆఫ్రికా వస్తుంది. ఎక్కడైతే మన ఆఫ్రికా అనేది చూసినట్లయితే మనకి అక్కడ ఏమిరా ఫేమస్ అంటే ఆఫ్రికాలోనే మన సహారా ఎడారి అనేది ఉందన్నమాట. ఇండియాలో అయితే థార్ ఎడారి ఉంది, అక్కడ సహారా ఎడారి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్యాపిటల్ సిటీ గాంధీనగర్ ఈజ్ ఫర్ విచ్ స్టేట్ అంటే గాంధీనగర్ అనేది దేనికి క్యాపిటల్ సిటీ అని అడుగుతున్నాడు అనమాట. సో క్యాపిటల్స్, ఇండియా యొక్క క్యాపిటల్స్ తెలుసుకోండి. నార్త్ ఈస్ట్ రీజియన్లో ఏమైతే ఉన్నాయో నాగాలాండ్ రాజధాని కోహిమా, హిమాచల్ ప్రదేశ్ షిమ్లా, అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్క నార్త్ ఈస్ట్ స్టేట్ అస్సాం డిస్పూరు, సో మిజోరాం ఐజ్వాల్. అదేవిధంగా ఇక్కడ అడిగింది ఏంద్రా అంటే గాంధీనగర్ ఇచ్చాడు కాబట్టి గుజరాత్ యొక్క ఈ విధంగా క్యాపిటలే గాంధీనగర్ అనమాట. దమన్ అండ్ దియు చాలా ఇంపార్టెంట్. దమన్ అండ్ దియు మరియు దాద్రా నగర్ హవేలీ ఏం చేశారంటే మెర్జ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే దమన్ ఈజ్ ద క్యాపిటల్ ఫర్ ద దామన్ అండ్ దియు యాజ్ వెల్ as దాద్రా నగర్ హవేలీ. సో ఇట్ హ్యాస్ బికమ్ ద అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు. గోవా అంటే పంజిమ్, దిస్ ఇస్ ద ప్లేస్ ఎక్కడైతే ఫినీ అనే డ్రింక్ దొరుకుతుందో దానికి జియోగ్రఫికల్ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫినీ డ్రింకు కాజుతోటి అంటే మనకి ముంతమామిడి పప్పు అంటారు, కాజు అంటారు, వాటితో తయారు చేయడం జరుగుతుంది. మణిపూర్ అంటే ఇంఫాల్ అని చెప్పి దాని క్యాపిటల్ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్క క్యాపిటల్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫర్దర్ ఈ క్యాపిటల్ సిటీ తర్వాత బన్సాగర్ డ్యామ్ అనేది ఈ 14th క్వశ్చన్ చూసినట్లయితే బన్సాగర్ డ్యామ్ ఎక్కడుందని అడిగాడు. సో వెరీ ఇంపార్టెంట్. బన్సాగర్ డ్యామ్ అనేది మనం చూసినట్లయితే రివర్ సోన్. సో నాకు మీరు చెప్పండి, దేర్ ఆర్ నర్మదా అండ్ తాపి, ఈ రెండు రివర్లు ఏమంటే ఈ విధంగా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్పుకోవచ్చు. అరేబియా మహాసముద్రంలో ఈ విధంగా మనం చూడొచ్చు. బన్సాగర్ డ్యామ్ అనేది సోన్ నది పైన మనం చెప్పుకోవచ్చు అనమాట. అదే మనము కావేరీ నది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందంటే తలకావేరి విచ్ ఇస్ ఇన్ తమిళనాడు. నర్మదా నది దగ్గర ఉండ ప్రాజెక్ట్ ఏంట్రా అంటే అక్కడ ఉండే సర్దార్ సరోవర్ డ్యామ్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అక్కడ ఉంది నర్మదా డిస్ట్రిక్ట్ లోపల. అక్కడ 182 మీటర్స్ హైట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కట్టడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కనుక్కోవాలా. అతి పెద్ద నది అడిగితే గంగా అని చెప్పుకోవచ్చు. రెండవ స్థానంలో మనం చూసినట్లయితే గోదావరి, మూడవ స్థానంలో మనకి నర్మదా అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏ గ్యాస్ యూజ్డ్ యాజ్ అ షేవింగ్, ఏ గ్లాస్ అని అడగాలి. ఏ గ్లాస్ ఈ విధంగా యాజ్ అ షేవింగ్ మిర్రర్ యూజ్ చేస్తారంటే మనకు తెలుసు. షేవింగ్ మిర్రర్గా అంటే మనము బార్బర్ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ మనం వాడే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ షేవింగ్ మిర్రర్గా కాంకేవ్ మిర్రర్ వాడతారు. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ మనకి టైపోగ్రాఫికల్ ఎర్రర్ జరిగింది, నో ప్రాబ్లం. ఇక్కడ గ్లాసు షేవింగ్ మిర్రర్గా వాడేది కాంకేవ్ మిర్రరు. ఒకవేళ ఏ గ్యాస్ మనము ఎక్స్టింగ్విషర్లో వాడతారంటే కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పుకోవచ్చు. నైట్రోజ్ అన్ని ఫుడ్ ప్రిజర్వేటివ్గా మనం వాడడం జరుగుతుంది. అదేవిధంగా హైడ్రోజన్ అనేది బెలూన్స్లో వాడతారు. అసిటలిన్ అనేది మనం చూసినట్లయితే వెల్డింగ్ ఇండస్ట్రీలో C2H2 అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ద జనరల్ సైన్స్ క్వశ్చన్స్, నౌ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఫినిష్డ్. వెన్ ఇట్ కమ్స్ టు జనరల్ సైన్స్ సంబంధించి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది V చూసినట్లయితే ఈ రెండు ఎండ్స్ డ్యూరింగ్ ఎలక్ట్రిక్ కండక్షన్ ఈజ్ మెజర్డ్ బై అన్నాడు. మనకు తెలుసు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది దేంతో మెజర్ చేస్తారంటే వోల్ట్ మీటర్ తోటి. అదేవిధంగా రెక్టిఫైర్ ఎక్కడ వాడతారంటే ఆల్టర్నేట్ కరెంట్ని మనం డైరెక్ట్ కరెంట్గా మార్చడానికి ఈ రెక్టిఫైర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. థర్మోమీటర్ మన బాడీ టెంపరేచర్, అది క్లినికల్ థర్మోమీటర్ కానీ అట్మాస్ఫియరిక్ థర్మోమీటర్ కానీ డిఫరెంట్ టెంపరేచర్ మెజర్ చేయడానికి వాడతారు. గ్యాస్ అయితే మానోమీటర్ గ్యాస్ మెజర్ చేయడానికి. ఇక్కడ యామ్మీటర్ ఏంట్రా అంటే కరెంట్ మెజర్ చేయడానికి వాడతారు. రెసిస్టెన్స్కి మెజర్ చేయడానికి ఏంటి వాడతారంటే ఈ విధంగా మనము రెసిస్టివిటీ కానీ రెసిస్టెన్స్ కానీ మనం మల్టీమీడియం ఇది చూడొచ్చు అనమాట.
నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫర్దర్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మగవాడిలో రిప్రొడక్టివ్ సిస్టంలో ఉన్న పార్ట్ ఏంటన్నాడు. కిడ్నీస్ అనేది ఆడవాళ్ళకు ఉంటాయి, మొగళ్ళకు ఉంటాయి. ఓవరీస్ మాత్రం ఆడవాళ్ళకు ఉంటాయి. యూరిచర్ అనేది మాత్రము ఆడవాళ్ళకు ఉంటాయి. టెస్టిస్ అనేది మనకు తెలుసు, మనకి హైడ్రోసిలీ రావడం జరుగుతుంది, ఇంత లావ్ అయిపోతుంది అనమాట. టెస్టిస్ మెయిన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్గాన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనము మష్రూమ్స్ ఆర్ ద కామన్ టైప్ ఆఫ్, ఇది ఒక ఫంగీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉండదన్నమాట. ఆక్సిజన్ అనేది ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో ఫుడ్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. దీన్ని మనము anaerobic రెస్పిరేషన్ అంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఫంగీ ఏదైతే పుట్టగొడుగులు ఉన్నాయో దీంట్లో క్లోరోఫిల్ అనేది కూడా ఉండదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆకుల్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది, క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుంది, క్లోరోఫిల్లో మెగ్నీషియం అనే ఎలిమెంట్ ఉంటుంది. నెక్స్ట్ రూట్ అనేది మనం చూసినట్లయితే ప్రతి ఒక్క చెట్టుకి ఫైబ్రస్ రూట్స్ అనేది ఉంటాయి. మనం వీట్ కానీ లేదంటే రైస్ కానీ వీటిలో మనం ఫైబ్రస్ రూట్స్ ఉంటాయన్నమాట. వాటి నుంచి నీళ్ళు అనేది లాగుతుంది. ఈ నీళ్లు లాగే ప్లేస్ ఏదిరా అంటే దేని నుంచి లాగుతాయంటే ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్ త్రూ జైలం, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ త్రూ ఫోలియం అంటారనమాట. అది మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము పొటాటో ఇస్ ఏ మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ స్టెమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క లీఫ్ గుర్తుంచుకోండి, వాటి యొక్క డిఫరెంట్ పార్ట్స్. ఒక కూలుమ్ మన ఎంతకు సమానం అని అడిగాడు. ఒక కూలుమ్ ఈజ్ ఈక్వల్ టు 6 × 10⁻18 ఎలక్ట్రాన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఓవరాల్ ఏంటంటే ఆ వాల్యూ అడిగాడు. అని కూలుమ్ ఈజ్ ఈక్వల్ టు 6 × 10⁻18 అనేది గుర్తుంచుకోండి ఎలక్ట్రాన్స్. ఇక్కడ నెక్స్ట్ బీసీజీ వ్యాక్సిన్ అడిగాడు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క యూనిట్ కూలుమ్ అయితే ఈ విధంగా మనము ఒక కూలుమ్ వాల్యూ ఇచ్చాడనమాట. బీసీజీ వ్యాక్సిన్ చూడండి. బీసీజీ అంటే బ్యాసిలీ క్యాల్మెటీ గురియన్ అనే ఒక వ్యాక్సిన్ ఉందన్నమాట. ఎందుకు సార్ మనకి ఈ విధంగా వాడతారు అంటే బెసిలీ క్యాల్మెటీ గురియన్ అనే ఈ వ్యాక్సిన్ అనేది ట్యూబర్క్యులోసిస్ టీబీ అంటారనమాట. ఆ టీబీ అనేది మనకి రెస్పిరేటరీ డిజార్డర్ అనమాట. ఆస్తమా టైప్లో వచ్చి లేదంటే దగ్గడం కానీ ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఇలాంటి రెస్పిరేటరీ డిజార్డర్ అనేది మనము ఈ బీసీజీ వ్యాక్సిన్లో వేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకి బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైఫాయిడ్ అనేది మనము ఏదంటే అది ఫుడ్ తింటూ ఉంటాము, ఆ ఫుడ్ డైజెస్ట్ కాక బ్యాక్టీరియా సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల మనకి టైఫాయిడ్ రావడం జరుగుతుంది. మన ఇంటెస్టైన్స్ ప్రాబ్లమ్ వస్తాయి, వామిటింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి, మనకు సరిగ్గా జీర్ణం అనేది జరగదు. సిరోసిస్ ఆఫ్ లివర్, మనకు తెలుసు లివర్ సిరోసిస్ అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ చేయడం వల్ల, ఎక్కువగా తాగడం వల్ల వాళ్ళకి లివర్ పాడైపోతుంది. దాన్ని లివర్ సిరోసిస్ అని మనం తెలుసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు పోలియో, అందరికీ తెలిసిందే పోలియో అనేది కాళ్ళు సన్నగా అయిపోవడం పిల్లలకి లిమ్స్ అంటారనమాట. లిమ్స్ అనేది కాళ్ళని లిమ్స్ అంటారు. ఇవి సన్నగా అయిపోతాయి, పారలైసిస్ అనేది రావడం జరుగుతుంది వాళ్ళకి. ఓవరాల్ నెక్స్ట్ ఏంటంటే కెమికల్ సింబల్ ఆఫ్ ఆరం అని అడిగాడు. మనకు తెలుసు గోల్డ్నే మనము ఆరం అంటారు, అది ఏయు అని ఇండికేట్ చేస్తారనమాట. చిన్నవారు ఏంట్రా అంటే మెర్క్యూరీ యొక్క ఓర్ అని చెప్పుకోవచ్చు. చిన్నవారు దాన్ని మనం హెచ్జీలో మెజర్ చేస్తారు. సిల్వర్ అనేది ఏజీ. అదేవిధంగా సిల్వర్ ఏంట్రా స్పెషాలిటీ అంటే మ్యాక్సిమం ఎలక్ట్రిసిటీ ఫ్లో అనేది దేంట్లో అవుతుందిరా అంటే దట్ ఈస్ సిల్వర్. దాని తర్వాత సెకండ్ కాపర్ అనమాట. నెక్స్ట్ గోల్డ్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ప్లాటినం అనేది చాలా స్ట్రాంగెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీ స్టేట్లో దొరికే ఎలిమెంట్స్ ఏవిరా అంటే 2 ఉన్నాయి, ప్లాటినము మరియు గోల్డ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ద నేమ్ ఏ యూజర్ అసైన్స్ టు ఏ డాక్యుమెంట్ ఇన్ ద ప్రోగ్రామ్, దాన్ని ఏమంటారంటే ఫైల్ నేమ్ అంటారనమాట. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నేను చూసినట్లయితే దానికి సపరేట్గా ఫైల్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫైల్ నేమే దాన్ని యూజర్ అసైన్స్ టు ఏ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ ఒక పేరు ఇస్తాడు ఆ కంప్యూటర్లో, దాన్ని మనము ఫైల్ నేమ్ అంటారు. నెక్స్ట్ ప్రోగ్రాము, డేటా, రికార్డ్స్ డిఫరెంట్ వాళ్ళ యొక్క మీనింగ్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెడ్ పిగ్మెంట్ యాంథోసైనిన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ క్లోరోప్లాస్ట్. నేను చెప్పాను ఆల్రెడీ, ఈ యాంథోసైనిన్ అనేది క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. ఈ యాంథోసైనిన్ ఈజ్ ద ఓన్లీ రీజన్ ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో అవి ఎలా అంటే మారిపోతాయన్నమాట ఎల్లోయిష్గా. నెక్స్ట్ మనము మైటోకాండ్రియానే మనము పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటారు. వాక్యూల్ అనేది ప్లాంట్ సెల్స్లో ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. వాక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అంటాడనమాట. అప్పుడు మనము ప్లాంట్ సెల్ అని రాయాల్సి ఉంటుంది. విచ్ ఈస్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ డి. వైటమిన్ డి డెఫిషియన్సీ చూసినట్లయితే కాళ్ళు మీకు తెలుసు, కొందరికి పీజన్ చెస్ట్ ఉంటుంది, కొందరికి దొడ్డి కాళ్ళు ఉంటాయి, కొన్ని ఒంటి కాళ్ళు అంటే డిఫరెంట్ ఉన్నాయన్నమాట. బోలెక్స్, నాక్ నీస్ అంటారనమాట. సో ఇవి వైటమిన్ డి లోపం వల్లే రావడం జరుగుతుంది. అదేవిధంగా రికెట్స్ అనే రోగం కూడా
ఈ వైటమిన్ డి లోపం వల్లే అని చెప్పుకోవచ్చు. దీన్నే మనం క్యాల్సిఫెరాల్ అంటారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే నైట్ బ్లైండ్నెస్ అనేది మనకు వైటమిన్ ఏ లోపం వల్ల రావడం జరుగుతుంది. క్వాషియోర్కర్ అనే రోగము ప్రోటీన్ లోపం వల్ల రావడం జరుగుతుంది. ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఫోటోసింథసిస్ అంటే మనకు కిరణజన్య సంయోజక్రియ అంటారు. ఇది మనము ఫుడ్ ప్రొడక్షన్ చేయడానికి ప్లాంట్స్లలో ఈ ఫోటోసింథసిస్ అనేది సూర్యుడి నుంచి సూర్యరశ్మి, భూమి నుంచి నీళ్లు, గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ వదులుతుంది. అదేవిధంగా గ్లూకోజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని C6H12O6 అంటారు. దాన్ని మనము ఈ విధంగా సుక్రోజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఏంటంటే సోలార్ ఎనర్జీ నుంచి మనకి కెమికల్ ఎనర్జీ ఇచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ఏదిరా అంటే ఫోటోసింథసిస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ ఇట్ కమ్స్ టు విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ అఫెక్టెడ్ బై పోలియో అన్నాడు. మనకు తెలుసు, ఆల్రెడీ డిస్కస్ చేసాము. లిమ్స్, పారలైసిస్ ఆఫ్ లిమ్స్ అనమాట. రెస్ట్ ఆల్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మిక్సింగ్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే రెడ్ గ్రీన్ మిక్స్ చేస్తే ఎల్లో GRY అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే BGR బేసిక్ కలర్స్ ఏవైతే ఉన్నా బ్లూ, గ్రీన్, రెడ్ మిక్స్ చేస్తే వైట్ వస్తుంది. RBM అంటే రెడ్, బ్లూ, మెజెంటా వస్తుంది కలిపితే. నెక్స్ట్ ఏంటంటే బ్లూ, గ్రీన్ కలిపితే సియాన్ వస్తుంది. సో RBM BGC GRY అని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది షార్ట్ కట్ ఫామ్. RBM BGC నెక్స్ట్ GRY. నెక్స్ట్ 3 కలర్లు BGR అనేది బ్లూ, గ్రీన్, రెడ్ కలిపితే వైట్ వస్తుంది అనమాట. చాలా ఈజీ. ఒక్కసారి మీరు ఆ ఫార్మ్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది. స్టడీ ఆఫ్ ప్లాంట్స్ని ఏమంటారంటే బాటనీ అని చెప్పుకోవచ్చు. కెమిస్ట్రీ అనేది స్టడీ ఆఫ్ మ్యాటర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇట్స్ ప్రాపర్టీ. జియోగ్రఫీ అంటే భూమి గురించి అధ్యయనం చేసేదాన్ని. రోమన్ ఎఫెక్ట్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ రామన్ ఎఫెక్ట్ అనేది సర్ సివి రామన్ ఇతను ఈ విధంగా రామన్ ఎఫెక్ట్ అనేది కనుగొన్నాడు. నెక్స్ట్ క్రొకడైల్ యొక్క గుండెలో ఎన్ని చాంబర్స్ ఉంటాయని అడిగాడు అనమాట. మన గుండెలో 4 ఎన్ని ఉంటాయో క్రొకడైల్లో కూడా 4 ఉంటాయి. కానీ అన్ని రెప్టైల్స్లో కాదు. ఒక క్రొకడైల్లో మాత్రమే 4 ఉంటాయి, రెప్టైల్స్లో మాత్రం 3 ఉంటాయి. కప్పలో ఎన్ని ఉంటారంటే 2 ఉంటాయి. ఈ విధంగా చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి అడగడం జరుగుతుంది. ఫర్దర్ మనం చూసినట్లయితే ఫిష్ హ్యాస్ 2 ఛాంబర్స్, ఫ్రాగ్ హ్యాస్ 3 ఛాంబర్స్. సో చేపలు 2 ఉంటాయి, కప్పలో 3 ఉంటాయి అన్నమాట. ఈ విధంగా గుర్తుంచుకోండి, ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఏ జీవి చనిపోయేంత వరకు నీళ్ళే తాగదు అని అడుగుతాడు అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే కాంగరూ ర్యాట్ అనేది చూసినట్లయితే చనిపోయేంత వరకు నీళ్ళే తాగదంట. ఆ కాంగరూ ఎలక అనేది నీళ్ళే తాగదంట. రెడ్ బ్లడ్ కార్పస్క్యూల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అని అడిగాడు. ఈ ఎర్ర రక్త కణాలు అనేది మరియు తెల్ల రక్త కణాలు, అదేవిధంగా ప్లాట్లెట్స్ అంటారు, థ్రాంబోసైట్స్, ఇవన్నీ బోన్ మ్యారోలో మనం చూడొచ్చు అనమాట. లివర్ మనం చూసినట్లయితే ఈ లివర్ అనేది బైల్ జ్యూస్ సెక్రెట్ చేస్తుంది. బోన్స్లో కాల్షియం ఫాస్ఫేట్ అనేది ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. హార్ట్ అనేది దీంట్లో కార్డియక్ మసిల్స్ తోటి తయారై ఉంటుంది. పెరికార్డియం అని చెప్పి వాటి యొక్క అవుటర్ లేయర్ అని చెప్పుకోవచ్చు. ఈ గుండె అనేది మనం చూసినట్లయితే కంటిన్యూస్గా రెస్ట్లెస్ మసిల్స్ ఏవిరా అంటే కార్డియక్ మసిల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. కంటిన్యూస్గా జీవితాంతం కొడుతూనే ఉంటాయి. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ బిట్ అనేది అడగడం జరుగుతుంది. విచ్ ఆర్ ద రెస్ట్లెస్ మసిల్స్ అంటాడు అనమాట. నెక్స్ట్ ద ఎలక్ట్రోలైట్ యూజ్ ఇన్ వోల్టాయిక్ సెల్. ఇక్కడ వోల్టాయిక్ సెల్లో ఒక ఎలక్ట్రోలైట్ వాడతారు. అది ఎలాంటి ఎలక్ట్రోలైట్ అంటే డైల్యూట్ ఫామ్లో ఉంటుంది. నైట్రిక్ యాసిడ్ అంటారు అనమాట. నైట్రిక్ ఆమ్లం అంటే ఇక్కడ HNO3 అని చెప్పుకోవచ్చు. ఈ నైట్రిక్ యాసిడ్ వేరు, నైట్రిక్ ఆక్సైడ్ వేరు. మీరు ఎప్పుడైతే లైటింగ్ వస్తుందో, లైటింగ్ వచ్చినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, యాసిడ్ ఫామ్ కాదు. సో చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ అనేది ఓమ్లో మెజర్ చేస్తారు. అదే కండక్టెన్స్ అయితే మోలో మెజర్ చేస్తారు. పవర్ని అయితే వాట్లో మెజర్ చేస్తారు. 1 HP ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్ అవుతుంది. 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కరెంట్ యాంపియర్లో మెజర్ చేస్తారు. పెనిసిలిన్ మరియు యాంపిసిలిన్ ఏంటివిరా అంటే యాంటీబయాటిక్స్గా మనం గుర్తుంచుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. పెనిసిలిన్ మరియు యాంపిసిలిన్ అనేది యాంటీబయాటిక్స్. ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను యాంటీబయాటిక్స్ కనుగొన్నాడు. ఫ్యాట్స్ చూసినట్లయితే మనం తినే నెయ్యి కానీ వెన్న కానీ ఇవన్నీ ఫ్యాట్స్ అని చెప్పుకోవచ్చు. ప్రోటీన్స్ మనం చూసినట్లయితే మన గోర్లు కానీ ఇంట్రికలు కానీ, అదేవిధంగా మన ఇప్పుడు గొర్రెలకి కాళ్ళు ఉంటాయి, దాన్ని ఏమంటారంటే హూఫ్ అంటారు అనమాట. ఆ గొర్రెల కాలని హూఫ్ అంటారు. ఇవన్నీ 1 టైప్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్లాటినం అనేది చాలా స్ట్రాంగెస్ట్ మెటల్గా మనం గుర్తుంచుకోవాలి. అది మనము చాలా కాస్ట్లీ కూడా, ఫ్రీ స్టేట్లో దొరుకుతుంది గోల్డ్, ప్లాటినము. గోల్డ్ కన్నా 3-4 రెట్లు ఎక్కువ డబ్బులు అవుతుంది ఖర్చు. కొనుక్కొని చూడండి, దూల తిరిగిపోతుంది. కెమికల్ నేమ్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటే ఉప్పుని మనము ఈ విధంగా చెప్పుకోవచ్చు. సోడియం క్లోరైడ్, దీన్నే మనము బ్రైన్ కూడా అంటారు. BRINE బ్రైన్ అంటారు. బేకింగ్ సోడా ఏదిరా అంటే సోడియం బైకార్బోనేట్ NaHCO3. ఇక్కడ మనము
సోడియం క్లోరైడ్ అండ్ క్లోరినేట్ వేరు NaClO3, కామన్ సాల్ట్ సోడియం క్లోరైడ్ అనమాట. కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పుకోవచ్చు. NaCO3 అంటే సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా అని చెప్పుకోవచ్చు. అలా స్లోగా చేసుకొని చదువుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మెటమార్ఫిజం అంటే ఏంట్రా అంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇట్ టర్న్స్ కోల్ ఇంటూ గోల్డ్ అనమాట. అసలు కోల్ ఇంటూ డైమండ్. మీరు ఇప్పుడు ఏమి రాదు మీకు, కోల్ ఫామ్లో ఉంటారు, దాన్ని మనము డైమండ్ ఫామ్లో తయారు చేయడాన్ని ఆ ప్రాసెస్ని మెటమార్ఫిజం అంటారు. రెస్ట్ మనం చూసినట్లయితే గోల్డ్ అనేది మనం మెల్ల వేసుకుంటామా, 24 క్యారెట్లు వేసుకుంటామా, 22 క్యారెట్లు వేసుకుంటామా అంటే 22 క్యారెట్లు వేసుకుంటాం. మిగతా 2 క్యారెట్లు మాత్రము మనం చూసినట్లయితే కాపర్ అనేది వాడడం జరుగుతుంది స్ట్రెంగ్త్ కోసము. కాపర్ వైర్ మనం ఇంట్లో డొమెస్టిక్ వైర్ కోసం వాడతారు. ఆస్మియం అనేది ఇంక్ పెన్ మనం చూసినట్లయితే ముందర నిబ్ ఉంటుంది, ఆ నిబ్ అనేది చాలా వెయిట్ ఉంటుంది. ఆస్మియం మెటల్ వాడతారు అనమాట. హెవీయెస్ట్ మెటల్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అంటే ఆస్మియం అని చెప్పుకోవచ్చు. లైటెస్ట్ అయితే లిథియం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే సెకండ్ పార్ట్ అనేది మ్యాథమెటిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాము ఈవినింగ్ సెషన్లో. ఓవరాల్ ఏంటంటే మనకి ఎవ్రీడే ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాను మీకు, లేదా ఒకసారి 2 క్వశ్చన్ పేపర్ ట్రై చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో మీకు పార్ట్ 1లో ఏముంటుందంటే యూ విల్ బీ గివెన్ జీకే అండ్ జిఎస్ ఇస్తాను. నెక్స్ట్ పార్ట్ 2లో మ్యాథమెటిక్స్ లేదా రీజనింగ్ కూడా జరుగుతుంది. సో దిస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ఈ మెటీరియల్ సంబంధించి మనం చూసినట్లయితే మీకు ఈ పేపర్స్ కావాలనుకుంటున్నారనుకుంటే, ఈ మెటీరియల్ మీకు కావాలనుకుంటే ఐ విల్ బీ గివెన్ దిస్ మెటీరియల్. ఇలాంటి మొత్తం పేపర్స్ అనేది మీకు ఇస్తాను. బట్ ఛార్జెస్ మాత్రము ఇవే కాకుండా మీకు డిఫరెంట్ మెటీరియల్స్ ఇస్తాను, టాపిక్ వైజ్ ఇస్తాను, క్వశ్చన్ పేపర్స్ ఇస్తాను. చదువుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. 1500 ప్లస్ ఛార్జెస్ ఉంటుంది. ఎందుకు సార్ అంత డబ్బులు అంటే దిస్ ఆల్ జిరాక్స్ పేపర్ 3 రూపాయలు పడుతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. అది కాకుండా మీకు ప్రతి ఒక్కటి హ్యాండ్ రిటర్న్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. దీంతోపాటు వేరియస్ టాపిక్ వైజ్ ఇస్తాను. నియర్ అబౌట్ మీకు ఇంత సెట్ అనేది రావడం జరుగుతుంది. చార్జెస్ ఇంక్లూడింగ్ పోస్టల్ చార్జెస్ కావాలంటే మీరు నాకు కాల్ చేయండి 7667300252. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. జై హింద్, జై భారత్.